దేవునికి స్తోత్రము, దేవదేవునికి వందనములు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. మనందరం కూడా నిజముగా దేవునికి మొర్రపెట్టినట్లయితే విరిగి నలిగినటువంటి హృదయముతో కనుక మనము దేవునికి ప్రార్థన చేసినట్లయితే ఆయన అంటున్నాడు కదండి, నిజముగా మొర్రపెడితే ఆయన వారికి సమీపంగా ఉంటున్నాడు. ఇదిగో విరిగి నెలిగినటువంటి హృదయంతో గనక మనం ఆయనకి విజ్ఞాపన చేస్తే అటువంటి వారికి ఉత్తరం ఇస్తానంటున్నాడు. ఈ ఉదయకాల సమయంలో నిజముగా మనం ప్రార్థన చేసేవారిగా ఉన్నామా? నిజముగా ఇదిగో విరిగి నలిగినటువంటి హృదయంతోటి మనం ఆయనకి ప్రార్థన చేస్తున్నామా? కొత్త నిబంధనలో మనం చూసుకున్నట్లయితే ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తు వారు పరలోక ప్రార్థన యొక్క ప్రాముఖ్యత ఏమిటో, పరలోక ప్రార్థన ఏ విధంగా అయితే శిష్యులకి ప్రభువారు నేర్పించి ఉన్నారో, ఎంత ప్రాముఖ్యమో సంఘానికి, క్రైస్తవత్వానికి పాత నిబంధనలో మనం చూసుకున్నట్లయితే సామెతల గ్రంథంలో దేవత దేవుడు 30వ అధ్యాయంలో ఆగూరు అనేటువంటి ఒక వ్యక్తి ద్వారా ప్రార్థన యొక్క విలువేమిటో, ప్రార్థన యొక్క గొప్పతనం ఏమిటో, ఇదిగో ప్రార్థన ఎవరు చేసినా విరిగి నలిగినటువంటి హృదయముతోటి నిజముగా మనం ఆయనకి మొర్రపెట్టేవారిగా మనం ఉండినట్లయితే అటువంటి వారి ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడు. సామెతల గ్రంథంలో ఎంతో జ్ఞానము పొందపరచబడి ఉన్నది మనందరి కొరకు. వాటిని కనుక మనం దినదినము ధ్యానించినట్లయితే బైబిల్ గ్రంథం అంతా జ్ఞానమే. సొలొమోను, సామెతలు. అయితే ఈ యొక్క సామెతల గ్రంథము 30వ అధ్యాయం చూస్తే దేవాతి దేవుడు ఆగూరు అనే ఒక వ్యక్తికి ప్రత్యేకింపబడ్డాడండి. ఆగూరు అనే ఒక వ్యక్తికి ఈ సామెతలు 30వ అధ్యాయము రాయటానికి దేవుడు గొప్ప అవకాశం ఇచ్చాడండి. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మన జీవితంలో కూడా మనకి కూడా ఆయన అవకాశం ఇవ్వటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆ అవకాశాన్ని నువ్వు వినియోగించుకుని, ప్రభువా ఈ అవకాశం ఒక్కసారి మాత్రమే నేను జ్ఞాపకం చేసుకుని నాకు అవకాశం ఈ ప్రభువా. సంసోను కూడా చివరి క్షణాల్లో అవకాశాన్ని ఉపయోగించుకున్నాడు. హిజ్కియా చివరి క్షణాల్లో కూడా నాకు ఒక్క అవకాశం ఈ ప్రభువా జీవించడానికి అన్నాడు. 15 సంవత్సరాల ఆయుష్నిచ్చాడు. ఆగూరు ఒక పశుప్రాయుని జ్ఞానవక్కులు ఏ విధంగా ఉంటాయి? ఒక పశుప్రాయుడు అంటే ఎవరినంటామండి పశుప్రాయుడు అని? లోకానుసారంగా మనం తెలిసినటువంటి విద్య లేనివాడు వింత పశువు. అసలు పశువు అంటేనే ఇది. అలాంటి మళ్ళీ వింత పశువు, విద్య లేనివాడు వింత పశువు అంటామో, కానీ ఆ విద్య లేనిటువంటి వింత పశువునే దేవుడు వాడుకున్నాడు. దేవుడు అవకాశం ఇచ్చాడు. దేవుడు ప్రత్యేకపరుచుకున్నాడు. ఎంత గొప్ప భాగ్యం అండి. ప్రియా సహోదరి సహోదరుడా, మనల్ని కూడా మన జీవితాల్లో కూడా దేవుడు అవకాశాలు ఇవ్వటానికి, దేవుడు మనల్ని వాడుకుంటానికి, దేవుడు ఇదిగో ప్రత్యేకపరచుకోవటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన ప్రార్థన చేస్తున్నాడు. మనమేం ప్రార్థన చేస్తూ ఉంటామండి? ప్రభువా నాకు ఇది కావాలి, అది కావాలి, ఏవేవో ప్రార్థన చేస్తూ ఉంటాము. ఆయన అంటున్నాడు, దేవోక్తి అనగా యాకే కుమారుడైన ఆగూరు పలికినటువంటి మాటలు ఆయన అంటున్నాడు, నిశ్చయముగా మనుషులలో నా వంటి పశుప్రాయుడు లేడు. మనమేమంటాం, అబ్బా నా అంత జ్ఞానవంతుడు లేడండి, నా అంత భక్తిపరుడు లేడు, నా అంత తెలివితేటలు కలిగినటువంటి వాడు లేడు, నా అంత ఇదిగో మంచి వ్యక్తి లేడు, నా అంత పలుకుబడుపు కలిగినటువంటి ఎవడు లేడండి, నాకున్నటువంటి ధనం ఎవరికి లేదు, నాకున్న జ్ఞానము, నాకున్న స్టేటస్ అంటామండి. ఎవరైనా మనం చెప్పగలమండి? ఇట్టి మాటలు మనం మాట్లాడగలమా? ఈ విధంగా మనం ప్రార్థన చేయగలమా? నిశ్చయముగా నా మనుష్యులలో నా వంటి పశుప్రాయుడు లేడు. ఒక పశువు కింద ఎంచుకుంటున్నాడండి.
జ్ఞానం లేనివాడుగా ఎంచుకుంటున్నాడు. అవునండి, మనం కూడా బల్ల తీసుకునేటప్పుడు కూడా ఈ మాటని హృదయపూర్వకంగా మనం మాట్లాడాలండి, పలకాలండి మన హృదయంతో. ప్రభువా, నేను యోగ్యుడు కాదయ్యా, ఏ యోగ్యత లేదయ్యా అని హృదయపూర్వకంగా. అంటే నువ్వు యోగ్యత లేదనుకోవటమే, అనటమే నీ యోగ్యత. అదే యోగ్యత. ఎంత గొప్ప భాగ్యం అండి. నేను నా వంటి పశుప్రాయుడు లేడు, నరులకున్న వివేచన నాకు లేదు. ఇదిగో నరులకున్న మీకున్నటువంటి జ్ఞానం నాకైతే లేదు. అవును కదండి, మన జ్ఞానం నరుని యొక్క జ్ఞానము ఇదిగో దేవుని ఎదుట వెర్రితనం అయింది కదండి. మన జ్ఞానం కాదు, మన బలము, మన శక్తి కాదు. నరులకు వివేచన నాకు లేదు, నేను జ్ఞానాభ్యాసము చేసుకున్న వాడును కాను. ఏ జ్ఞానాభ్యాసం ఏమి చదువుకోలేదు నేను. విద్య లేనివాడు వింత పశువు, నేను వింత పశువుని, వివేచన లేనటువంటి వాడిని, ఏమి కూడా నేర్చుకోలేనటువంటి వాడిని, పరిశుద్ధ దేవుడి గూర్చిన జ్ఞానము పొందలేదు. అయ్యో, బైబిల్ జ్ఞానం కూడా నా దగ్గర లేదే, నేను పశుప్రాయున్నే అని ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాడు. మనమైతే మనకి జ్ఞానం లేకపోయినా అబ్బా ఏం ప్రవర్తిస్తామండి, మనకెంత వస్తే చాలు. ఏ విధంగా మనం ప్రవర్తిస్తున్నాము? నేను పరిశుద్ధ జ్ఞానం కూడా, పరిశుద్ధ దేవుడి గురించిన జ్ఞానం పొందలేదు. దేవుడి గురించి కూడా నాకు పెద్ద అవగాహన లేదండి. కానీ నాకు భయం ఉంది, నాకు భక్తి ఉంది, నాలో తగ్గించుకునేటువంటి స్వభావం ఉంది, నాకు సహనం ఉంది, ఓర్పు ఉంది. ఇదిగో నేను నీతిగా న్యాయంగా బ్రతుకుతున్నాను. అయినా సరే నేను పశుప్రాయుణ్ణి, నాకు జ్ఞానం లేదు, విద్యాభ్యాసం లేదు, వివేచన లేదు, దేవుని గురించినటువంటి సరైన అవగాహన లేదు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని గురించినటువంటి గొప్ప అవగాహన నీకు ఉంది కదా. నువ్వు క్రైస్తవురాలుగా నువ్వు జీవిస్తున్నావు కదా, వాక్యాన్ని దినదినము నువ్వు వింటున్నావు కదా, దేవుని గురించి ఒక అవగాహన ఉంది. అయినా సరే ఆగురు కాదు పశుప్రాయుడు, పశువుల్లాగా జీవిస్తున్నాం మనం. భయంకరంగా బయట ఒకసారి వెళ్ళి చూస్తే మనుషులందరూ కూడా పశువుల్లాగా ప్రవర్తిస్తున్నారు. పశువుకి ఏం తెలియదు కదండి. చెల్లని, అక్కని, తమ్ముడని, అన్నని, అమ్మని, నాన్నని ఏమీ తెలియదు కదండి. ఒకరి మీద ఒకరు పడి చచ్చిపోతున్నారు, ఒకరినొకరు చంపేసుకుంటున్నారండి పశువులాగా. అవైనా బెటర్ ఏమో. కానీ ఈయన అంటున్నాడు, ఇదిగో దేవుని గురించినట్టు అవగాహన నాకు లేదు, అయినా సరే నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని నేను ఉపయోగించుకుంటున్నాను అని అంటూ ఆయన అంటున్నాడు. చూడండి, ఆయన ఒక ప్రార్థన చేస్తున్నాడు. ఈ దినాన మనం నేర్చుకోవాల్సినటువంటి ప్రార్థన ఏమిటంటే, పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, ఇదిగో నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరును గాక అని మనం నిజంగా ప్రార్థన చేసినట్లయితే, ఆగురు ఒక మంచి ప్రార్థన చేస్తున్నాడండి. 7వ వచనం చూస్తే, దేవా నేను నీతో 2 మనవులు చేసుకొనిచున్నాను. ఆగూరు యొక్క ప్రార్థన, ఆగూరు యొక్క 2 మనవులండి. దేవుడికి మనవి చేసుకుంటున్నాడు, విన్నవించుకుంటున్నాడు, విజ్ఞాపన చేసుకుంటున్నాడు దేవుడికి. ఈ దినాన్ని నీవు నేను మనం ఏ విజ్ఞాపన చేస్తున్నాం, ఏ మనవులు ఉన్నాయండి మన దగ్గర దేవుని ఎదుటి పెట్టడానికి. ఆయన అంటున్నాడు, నేను చనిపోకముందు, మనమేమైతే నేను చనిపోకముందు, ఇదిగో నేను చనిపోయే లోపులో పెద్ద బిల్డింగ్ కట్టేయాలి, నేను 4 అంతస్తులు బిల్డింగ్, లేకపోతే పొలాలు సంపాదించేయాలి, డబ్బు సంపాదించేయాలి. ఇదండి మన కోరిక, మన ఆశ. ఇది ఆగూరు యొక్క ప్రార్థన, ఆగూరు యొక్క ఆశ ఇది కాదండి. నేను చనిపోకముందు వాటిని, ఆయన అంటున్నాడు 2 మనవులు ఏంటి, నేను చనిపోకముందు వాటిని నాకు అనుగ్రహింపము దేవా. 2 మనవులు నేను చేసుకుంటున్నానయ్యా, ఇదిగో నేను చనిపోకముందే. ఎందుకంటే శరీరులే కదయ్యా, ఇదిగో జీవం ఉన్నటువంటి వాడే కదా నిన్ను స్తుతిస్తారు, మన్ను నిన్ను స్తుతింపదు కదా ప్రభా. అవును కదా, నేను మట్టినైపోతే నాకేమీ తెలియదు కదయ్యా, అప్పుడు నేనేం తెలుసుకోలేను కదా, ఏమీ చేయలేను కదా. అందుకే నేను చనిపోకముందే వాటి నాకు అనుగ్రహింపము. ఏమిటి అడుగుతున్నటువంటి ఈయన? వ్యర్థమైన వాటిని, అబద్ధములు నాకు దూరంగా నుంచుము. ప్రియా సహోదరి సహోదరా, ఈ దినాన మనం నేర్చుకోవాల్సింది, మనం చేయవలసినటువంటి ప్రార్థన ఏమిటంటే, ప్రభువా వ్యర్థమైనటువంటి వాటిని ఇదిగో నాకు దూరంగా ఉంచు ప్రభువా. వ్యర్థంగా జీవించే వారికి కూడా నన్ను దూరంగా ఉంచయ్యా. వ్యర్థమైనటువంటి వాటిని నాకు దూరంగా పెట్టు ప్రభువా. వ్యర్థమైనవి నా జీవితంలో తెచ్చుకొని, నా జీవితానికి ఆపాదించుకుని
నేను కూడా వ్యర్థం కాకుండా పోతానేమో. నువ్వు ఇచ్చినటువంటి అమూల్యమైనటువంటి శ్రేష్టమైనటువంటి ఈ జీవితాన్ని నేను వ్యర్థంగా గడిపినట్లయితే ప్రియ సహోదరి సహోదరా, ఒక్కసారి పరీక్షించుకో. దేవుడిచ్చినటువంటి ఈ జీవితాన్ని నువ్వు వ్యర్థంగా గడుపుతున్నావేమో, వ్యర్థపరుచుకుంటున్నావేమో, పాడు చేసుకుంటున్నావేమో. తాగుడుతోటి, మత్తు పానీయాలతోటి, ఇదిగో మందులతోటి నువ్వు నీ హృదయాన్ని, నీ జీవితాన్ని నువ్వు పాడు చేసుకుంటున్నావేమో. ఇదిగో అబద్ధములు నాకు దూరంగా నుంచి. మనం ఏం చూడండి, ఒక సేవకుడైనా సరే ఈ దినాల్లో ఎవడైనా ఒక అబద్ధం చెప్తే చాలు ఒకరి గురించి నమ్మేయటమే. కానీ ఇది ఎంతవరకు నిజమో నేను దేవుని సన్నిధిలో పెడతాను, దేవుడు నాతో మాట్లాడతాడు, దేవుడు నాకు సమాధానం ఇస్తాడు వాక్యం ద్వారా అని లేదండి. నమ్మేయటమే కాదండి, నమ్మటం కాదు. మనం ఇదిగో దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. అబద్ధములు అంటే మనకు దూరంగా ఉండినట్లయితే, కానీ మనకి ఎప్పుడు అబద్ధాలు దగ్గరగానే ఉండాలి. అబద్ధాల్లోనే ఉంటాం మనం, అబద్ధంలోనే జీవిస్తూ ఉంటాం మనం. ఎందుకు? ఇదిగో ఎవడీడు సాతానుగాడు, అబద్ధాలకి జనకుడు. వారి బిడ్డలైతేనే అబద్ధాల్లో ఉంటారు. దేవుని బిడ్డలైతే వాటికి దూరంగా, అబద్ధానికి దూరంగా ఉంటారండి. ప్రభువా, నా నోటికి చీటికి మాటికి అబద్ధాలు ఆడుతున్నాయ్యా, లేకపోతే అబద్ధపు మాటలే నేను నమ్ముతున్నానయ్యా, వాటికి నన్ను దూరంగా ఉంచండి అయ్యా. అబద్ధాలు నా దగ్గరికి రానివ్వద్దయ్యా. అనేక మంది వచ్చి ఏవేవో అబద్ధాలు చెప్తున్నారయ్యా, వీడి గురించి ఆడి గురించి అబద్ధం మాటలు చెప్తున్నారయ్యా, అబద్ధ సాక్ష్యాలు పలుకుతున్నారయ్యా. ఇవన్నీ కూడా నాకు దూరం ఉంచండి అయ్యా. ఎంత గొప్ప ప్రార్థన అండి. మనమేం అడుగుతామండి ఈ దినాన్న? మనం అడుగుతున్నాం, ప్రభువా ఇదిగోనయ్యా వ్యర్థమైనవి నేను చూస్తున్నానయ్యా, వాటన్నిటిని కూడా అసలు నా కళ్ళుకి మసకలు కల్పించేవయ్యా ఆ వ్యర్థమైన నేను చూసినప్పుడు అని అడుగుతున్నామా? నా నడకలయ్యా వ్యర్థమైన వాటి కొరకు పరుగులు పెడుతున్నాయ్యా, నా కాళ్ళు వ్యర్థమైన వాటికి పరిగెట్టకుండా నా కాళ్ళకి సంఖ్యలు వెయ్యా, నా కాళ్ళని నువ్వు బంధించండి అయ్యా. ఇదిగో వ్యర్థమైన వాటిని కొరకు నేను పరిగెట్టకుండా నీ సన్నిధిలోకి పరిగెట్టి వెళ్ళేవాడుగా మనం ప్రార్థన చేయగలుగుతున్నామా? వ్యర్థమైనవి నేను మాట్లాడుతున్నానయ్యా, నా నోటికి వ్యర్థమైనటువంటి రాకుండా శ్రేష్టమైనటువంటి ఒకరు మాట్లాడితే నా మాటలు నేను మాట్లాడినప్పుడయ్యా ఒకరికి మేలుకరంగాను, ఇదిగో ఉప్పు వేస్తే ఎంత రుచికరంగా ఉంటుందో కూరలో అంత రుచికరంగా నా మాటలను ఉంచవయ్యా. ఆ మాట్లాడితే వ్యర్థమైనవి వస్తున్నాయి, పనికిమాలి మాటలు వస్తున్నాయ్యా అని నిజంగా నువ్వు ప్రార్థన చేసినట్లయితే ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు తప్పనిసరిగా వ్యర్థమైన మాటలు నీ నోటికి రానివ్వడు, వ్యర్థమైన వాటిని నీ యొద్దకు రానివ్వడు, అబద్ధాలు నీ యొద్దకు రానివ్వడు, అబద్ధాలు నువ్వు మాట్లాడవు, అబద్ధాలకు నువ్వు దూరంగా ఉంటావు. అబద్ధాలకు దూరంగా ఉన్నావంటే నువ్వు సాతానికి దూరంగా ఉన్నట్టు, దేవునికి దగ్గరగా ఉన్నట్టు. ఎందుకు? వాడు అబద్ధాలకి జనకుడాడు, వాడు చెప్పేవన్నీ అబద్ధాలే. అటువంటి వారు ఎవరు కూడా నీ దగ్గరికి రావు. సత్యమే నీలో ఉంటుంది. ఎందుకు? ఆయనే సత్యం, నేనే సత్యం అంటున్నాడు ఆయన. నీలో సత్యం ఉన్నప్పుడు నువ్వు అబద్ధాలు నమ్మవు, అబద్ధాలు నీ ఎదుకు రావు, అబద్ధంలో నువ్వు ఉండవు, నువ్వు సత్యంలో ఉంటావు. సత్యం మీద అంటే వాక్యం మీద నువ్వు ఆధారపడి ఉంటావు, వాక్యంలో ఉంటావు, వాక్యం మీద నువ్వు నిలబడతావు. ఎంత గొప్ప భాగ్యం అండి. ఆయన అంటున్నాడు, ఇదిగో పేదరికమైన నువ్వు ఐశ్వర్యం నాకు దయచేయకుము. మనం ఏమంటాం? అయ్యా పేదరికం అయితే వద్దు, నాకు ఐశ్వర్యాన్ని ఇవ్వయ్యా అని ప్రార్థన చేస్తాం. చూడండి ఎంత గొప్ప ప్రార్థన అండి. ప్రభువా మనం అడగగలమండి? అంత ధైర్యం ఉందా మనలోను? అమ్మో నేను ప్రభువా ఐశ్వర్యం వద్దు అంటే దేవుడు ఎవడేమో అని అనుకుంటాం మనం. సొలొమోను గారు జ్ఞానమే అడిగాడు, సమస్తం ఇచ్చాడు. ప్రభువా నాకు పేదరికం వద్దయ్యా, అలాగని ఐశ్వర్యం నేను అడగట్లేదయ్యా, నాకు ఐశ్వర్యం కూడా వద్దయ్యా. ఎంత గొప్ప ప్రార్థన అండి. ఈ ఉదయకాల సమయంలో ఇట్టి రీతిగా కనుక నిజముగా నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీ హృదయాన్ని తేరి చూస్తాడు, నీ హృదయాన్ని పరిశీలిస్తాడు, దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఇదిగోండి ఐశ్వర్యం నాకు దయచేయకు, తగినంత ఆహారం నాకు అనుగ్రహింపము. అవును కదా, పొట్టకు ఒక లోక సామెత ఉంది కదా, కూటి కోసం కోటి విద్యలండి. నువ్వెంత పెద్ద ఉద్యోగం చేయి, ఎంత సంపాదించు, కూటి కోసమే కదండి. మనం ఏదో తాతాలు ఆడిపోతాం, పరితపించిపోతూ ఉంటాము. సంపాదన 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 ఎంత ఉన్నా సరే నువ్వు పట్టుకెళ్ళలేవు, తినలేవు. తిన్న ఎంత కడుపుకే కదండి, ఎంత తింటావు? కేజీ తింటావేమో. ఆగురు ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నాకు పేదరికమైన వద్దయ్యా, అలాగే ఐశ్వర్యం నాకు వద్దయ్యా, వాటిని
నాకు దయచేయకము, తగినంత ఆహారం నాకు అనుగ్రహింపము. ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడినై నేను విసర్జించి, ఇదిగో ఎక్కువైపోయిందనుకో ఆహారం, డబ్బు ఎక్కువైపోయిందనుకో, కళ్ళు నెత్తికెక్కుతాయి, దేవుని మర్చిపోతావు. అందుకే ప్రభువా, నాకు ఆహారం కూడా తగినంతే, ఎక్కువిస్తే నేను నిన్ను మర్చిపోతాను, మత్తుడినైపోతాను. తినేసి ప్రార్థన చేసుకోవాలని ఇంక నేను మత్తునైపోతాను, నిన్ను విసర్జించేస్తాను. యెహోవా ఎవడనందునేమో, లేక బేదనై దొంగిలి నా దేవుని నామను దూషించునేమో. అవును కదా, ఒకవేళ నేను ఆకలితో చచ్చిపోతే నిన్ను దూషిస్తానేమయ్యా? అట్లా కూడా వద్దయ్యా, నాకు కావాల్సినంత ఆహారం. అవునండి, మనం కూడా అట్టి రీతిగా ప్రార్థన చేసి, ప్రభువా నా నోటికి లేకపోతే నా దగ్గరికి వ్యర్థమైనవి రానివద్దు, అబద్ధాలు రానివద్దు, నాకు పేదరికమైన సరే ఐశ్వర్యం వద్దయ్యా, నాకు కావాల్సినటువంటి, నా కుటుంబానికి, నా బిడ్డలకు కావాల్సినటువంటి అవసరాలు మాత్రమే నువ్వు తీర్చండి అయ్యా అని నేను కూడా ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. ఆగూరు ప్రార్థన, పశుప్రాయుని జ్ఞానవాక్కులు కనుక మనం నేర్చుకున్నట్లయితే, అదిగో దేవుని యందు మనం లక్ష్యం ఉంచినట్లయితే, పశుప్రాయుని అంటున్నాడు, నాకు జ్ఞానం లేదు, దేవుడి గురించి అవగాహన లేదు అన్నాడు. మనందరికీ ఒక మంచి అవగాహన ఉంది. దేవుడు అంటే గొప్ప దేవుడు, విశ్వాసం ఉంచినట్లయితే, నమ్మితే గొప్ప కార్యం చేస్తాడని. మరి ఆ విశ్వాసాన్ని మనం సన్నగిలిపోకుండా విశ్వాసంలో బలంగా జీవిస్తూ గొప్ప ప్రార్థనా పరులుగా మనం జీవిద్దాం. అటువంటి కృపదేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహిమగల దేవునికి స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా, ఇదిగో దేవా, నేను పశుప్రాయుణ్ణి, నేను విద్యాభ్యాసం లేనటువంటి వాడిని, వివేచన లేనటువంటి వాడిని, పరిశుద్ధ దేవుడి గురించి జ్ఞానం లేనటువంటి వాడిని, అవగాహన లేనటువంటి వాడిని అంటున్నటువంటి ఆగురును మా ఎదుట ఉంచావయ్యా. ఆగురుని మేము ఎన్నో పాఠాలు నేర్చుకోవాలయ్యా. ఇదిగో దేవా, మాకు పేదరికమైన ఐశ్వర్యం వద్దయ్యా, మాకు తగినంత మాకు దయచేయండి అయ్యా. మా నోటికి కానీ, మా యొద్దకు కానీ వ్యర్థమైనటువంటి వాటివి కానీ ప్రభా, అబద్ధాలు కానీ మా యొద్దకు రానివద్దయ్యా. మాకు సహాయం దయచేయమని క్రీస్తు నామములో అడిగిన పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.